రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ మాఫియా కల్తీ మందులు వ్యాపారానికి వ్యతిరేకంగా ఈ నెల 28వ తారీఖు శనివారం నాడు అన్ని మెడికల్ గోడౌన్లపై దాడి చేయమని పిలిపించడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు నగరంలో మెడికల్ మాఫియాని అరికట్టమని చెప్పి కల్తీ మందులు అమ్ముతున్న షాపులపైన గోడౌన్లపైన దాడి చేయడానికి సిపిఐ పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతా ఉన్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఫార్మసీ కంపెనీలకు విపరీతంగా భూములు ఇస్తున్నాడు, లోన్లు ఇస్తున్నాడు, మందులు తయారు చేస్తున్నారు. పావలా మందుని 4 రూపాయలు అమ్ముతున్నారు, రూపాయల మందుని 25 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఈరోజు మందులు లేనిదే ప్రాణాలు కాపాడుకోలేమని ప్రజల యొక్క మానసిక స్థితిని కనుగొని మనుషుల్ని దోపిడీ చేయడానికి సిద్ధమవుతామని ఈ మెడికల్ మాఫియాని అరికట్టమని చెప్పి ప్రజలకి ఉచిత వైద్యం, ఉచిత మందులు ప్రభుత్వమే అందుబాటులో తేవాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, ఫ్రీగా మందులు ఇవ్వాలని, ల్యాబ్లో ఉన్నటువంటి అన్ని టెస్టులు కూడా ఫ్రీగా ఇవ్వాలని. ఈరోజు ప్రైవేట్ కంపెనీలో ఈరోజు ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్కి పోతే ఒక టెస్ట్కి 500 రూపాయలు, 700, 200 వసూలు చేస్తారు. టెస్టులు పెడితే దోపిడీ జరుగుతాం. టెస్ట్ అయిపోయిన తర్వాత మెడిసిన్ పెడితే దోపిడీ జరుగుతాం. కాబట్టి విద్య, వైద్యం, మందులు ఇవన్నీ కూడా ఫ్రీగా సప్లై చేయమని చెప్పి జనరిక్ స్టోర్లన్నీ కూడా చిత్తూరు నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి డాక్టర్లు, నర్సులు పెట్టాలని, ల్యాబ్లు పెట్టాలని, బెడ్స్ పెట్టమని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తారీఖున మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాల దాడుల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.